హాయ్ సార్, నా పేరు దేవనాయుడు. నేను చోడవరం దగ్గరికి కోడపాడు నుంచి వచ్చాను. నేను ఇంతకుముందు వేరే అకౌంట్స్ డిపార్ట్మెంట్ చేసేవాడిని. నేను ఖాళీగా ఉండడం వల్ల ఏ ఫీల్డ్ అయితే బాగుంటుందని అనుకునేసరికి మొబైల్ ఫీల్డ్ ఎందుకు కొద్దిగా బెటర్గా ఉంటుందని నేను ఇక్కడ ఇందులోకి వచ్చాను. నాకు దీని గురించి ఎటువంటి నాలెడ్జ్ లేదు. నాకు మొబైల్ అంటే ఇది వాడడం తప్ప దానిలో ఏం కాంపోనెంట్స్ ఉంటాయి ఏంటి అవి తెలిసేవి కాదు. కానీ ఇక్కడికి వచ్చాక మొబైల్ యొక్క లోపల ఎన్ని పార్ట్స్ ఉంటాయి, ఏ సెక్షన్స్ ఉంటాయి అన్నీ కూడా విడమర్చి బాగా చెప్పారు నాకు. ఫస్ట్ డే వచ్చినప్పుడు నాకు కొన్ని మొబైల్స్ ఇచ్చి దాన్ని డిస్మాంటిలింగ్, ఓపెన్ ఎలా చేయాలి, దానిలో రీఫిక్స్ ఎలా చేయాలి అవి చెప్పి, తర్వాత నెక్స్ట్ డే ఛార్జింగ్ పిన్స్ రిమూవ్ చేయడం, వాటిని ఏ విధంగా ఫిక్స్ చేయడం, అంటే ఒక్క ఛార్జింగ్ పిన్ అయితే ఒక విధంగా కాకుండా 2-3 విధాలుగా కూడా తీయొచ్చు అనే విధంగా కూడా చెప్పారు. దాని తర్వాత కనెక్టర్లు ఏ విధంగా చేంజ్ చేయాలి అవి కూడా చెప్పారు. నెక్స్ట్ తర్వాత వచ్చి ప్రసాద్ సార్ సాఫ్ట్వేర్ క్లాసులు అన్లాక్ టూల్ వాడడం, అలాగా యూఎంటీ డొంగలు ఏ విధంగా వాడాలి, సాఫ్ట్వేర్ ఏ విధంగా చేయాలి, క్వాల్కామ్ చిప్స్ అంటే క్వాల్కామ్, స్నాప్డ్రాగన్ వాటిని ఏ టూల్ అయితే మనకి తొందరగా అవుతుందో అవి కూడా చెప్పారు, షార్ట్కట్లో చెప్పారు. అలాగే బై హ్యాండ్ ద్వారా కూడా అన్లాక్ ఏ విధంగా తీయాలో అది కూడా చెప్పారు, బైపాస్ చేయడం ఎలాగంటే అవన్నీ చెప్పారు. నెక్స్ట్ వచ్చి పృథ్వీ సార్ వచ్చి సాఫ్ట్వేర్ క్లాసెస్ అండ్ సెమాటిక్స్ రెండు కూడా, అంటే పిన్ టు పిన్ ఫస్ట్ ఛార్జింగ్ సెక్షన్ నుంచి వీబస్ లైన్స్, వీబ్యాట్ లైన్స్, విపిహెచ్ లైన్స్ ఏ విధంగా ఎక్కడి నుంచి ఏ విధంగా చెక్ చేయాలి, బక్ ఆయిల్స్ అవన్నీ ఏ విధంగా చెక్ చేయాలి, అలాగే కాంపోనెంట్స్ వైజ్ ఏ విధంగా మనం ఎంత వాల్యూ వస్తుంది అంత మల్టీమీటర్ ద్వారా డయోడ్ మోడ్, బజర్ మోడ్ అన్నీ చెప్పారు. తర్వాత లైటింగ్ సెక్షన్ ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, దాన్ని ఎలాగా సాల్వ్ చేయాలి, అలాగే గ్రాఫిక్స్ సెక్షన్ ఐడెంటిఫై ఎలా చేయాలి, దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, పవర్ ఐసీ ఏ విధంగా ఐడెంటిఫై చేయగలం, దానిలో పవర్ ఐసీలో వచ్చిన లైన్స్ ఏ విధంగా ఉంటాయి, వాటిని ఎలా మనం ట్రబుల్ షూట్ చేసి ఏ విధంగా వాటిని ఐడెంటిఫై చేయగలం, తర్వాత మొబైల్ ఏ విధంగా ఆన్ చేయాలి అది కూడా చూపించారు. తర్వాత వినయ్ సార్ వచ్చి హ్యాండ్ స్కిల్స్ అంటే సిపియూని ఏ విధంగా లిఫ్ట్ చేయాలి, సిపియూ వచ్చి తీసిన తర్వాత దాన్ని ఏ విధంగా రీబాల్ చేయాలి, ఏ హీట్ పెట్టాలి, ఎంతలో ఎయిర్ పెట్టి దాన్ని లిఫ్ట్ చేస్తే ఎంత వస్తుంది, ఏ విధంగా అయితే రీబాల్ చేయాలి, అన్ని హ్యాండ్ స్కిల్స్ దగ్గరుండి ప్రతిదీ చేయి పట్టుకొని ఇలా కాదమ్మా ఇలా చేయంటే చేస్తే అన్నీ బాగానే చేసాము. డబుల్ డెక్కర్ కూడా చేసాము. ఆ తర్వాత రామ్ సార్ వచ్చి గ్లాస్ వర్క్ చేయించారండి. గ్లాస్ వర్క్ అంటే ఎల్సిడి, ఎల్ఈడి రెండు కూడా సపరేట్ చేయించి, గ్లాస్ అండ్ టచ్ సపరేట్ చేయించి, టచ్ వచ్చినాక ఓసిఏ గ్లాస్ వేసిన తర్వాత ఏ విధంగా చేయాలి, అలాగే ఫిలిం కట్ అయిపోతే గ్లాస్ కట్ చేసేటప్పుడు ఫిలిం కట్ అయితే ఫిలిం ఏ విధంగా తీసి మళ్ళీ ఫిలిం వేసిన తర్వాత ఓసిఏ గ్లాస్ ఏ విధంగా ఫిట్ చేయాలి అనేది కూడా అంత క్లారిటీగా మాకు చేయించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ప్రసాద్ సెల్ కేర్ అండ్ ప్రసాద్ అకాడమీ.